హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక సూపర్ వీడియోతో వచ్చాను. ఏ రెమెడీ చేసినా సరే అలోవెరా జెల్తోనే ఎక్కువగా చేస్తూ ఉంటాం. అలాంటి అలోవెరా జెల్ని ఇంట్లోనే న్యాచురల్గా మార్కెట్లో కంటే కూడా సూపర్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో. చాలా రోజుల మట్టి నన్ను అడుగుతున్నారనమాట, అక్క అలోవెరా జెల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. 100% కూడా మార్కెట్లో కొన్న అలోవెరా జెల్ కంటే మీరు ఇంట్లో మీ చేతితో ప్రిపేర్ చేసుకున్న అలోవెరా జెల్లే మీకు నచ్చుతుంది. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, నేనైతే కరెక్ట్ కొలతలతో చెప్పాను. మీరు కూడా నేను ఎలా కొలతలతో చేశానో అలా చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. అలోవెరా జెల్ అనేది మన స్కిన్ని స్మూత్గా చేయడానికి, హైడ్రేట్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం మాయిశ్చరైజర్గా కింద యూస్ చేయొచ్చు అలోవెరా జెల్ని. నేను చాలా వీడియోలో చెప్పాను కదా. అలాగే మనం చాలా రకాల క్రీమ్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. ఎక్కువగా మనం అలోవెరా జెల్ని యూస్ చేస్తుంటాం. కాబట్టి ఖచ్చితంగా అలోవెరా జెల్ అనేది మనకు అవసరం అండి. మన స్కిన్కి చాలా అవసరం అనమాట. తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ మాత్రం బాగుంటుందన్నమాట. ఓకే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అలోవెరా జెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. హాయ్ అండి, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు గేమ్స్ అనేది ఆడుతున్నారా? అయితే టైంపాస్కి గేమ్స్ ఆడకుండా మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇందులో వచ్చేసి 70+ గేమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అదెలా అనుకుంటున్నారా? కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి గేమ్స్ అనేది ఆడుకోవచ్చు. క్యాండీ క్రష్, స్నేక్ అండ్ లాడర్స్ లాంటి చిన్న గేమ్సే కాకుండా ఫ్రీ ఫైర్ లాంటి పెద్ద గేమ్స్ ఆడి కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఆ మనీని పేటిఎం, యూపీఐ బ్యాంక్ అకౌంట్ ద్వారా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు షాపింగ్ చేసే అలవాటు ఉందా? ఇందులో ఎన్నో వెబ్సైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా రెఫరెన్స్ కోడ్ కూడా యూస్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇన్స్టాల్ టు విన్జో యాప్. ముందుగా మనకు కావాల్సింది అలోవెరా. అలోవెరాని నేను ప్లాంట్ నుండి కట్ చేశాను. ప్లాంట్ నుండి కట్ చేసిన 15 మినిట్స్ తర్వాత యూస్ చేయాలి. ఎల్లో కలర్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని అలోవెరాని ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అలోవెరా లోపల జెల్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ నేను అదే తీస్తున్నానండి. మీరు తక్కువగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 4తో ప్రిపేర్ చేస్తున్నా, అంటే 4 అనేది తీసుకున్నాను. మీరు 1-2తో కూడా ట్రై చేయండి. ట్రై చేయాలనుకుంటే మాత్రం మొత్తం జెల్ అనేది తీసుకొని నేను మీకు మళ్ళీ చూపిస్తా, చూసేయండి. ఇక్కడ అలోవెరా జెల్ అనేది మొత్తం తీసేసుకున్నాను ఒక బౌల్లోకి. అయితే ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో అలోవెరాని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని రావాలి. గ్రైండ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ అలోవెరా జెల్ని మనం ఇప్పుడు గిన్నెలోకి వడకట్టుకోవాలి, అంటే స్ట్రెయిన్ చేసుకోవాలి. మీకు స్ట్రెయినర్తో కష్టంగా ఉంటే క్లాత్తో చేసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, మొత్తం కూడా నేను స్ట్రెయిన్ చేసి చూపిస్తా, చూసేయండి. ఇక్కడ స్ట్రెయిన్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ బౌల్ని గ్యాస్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో మనం మరిగించుకోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. అందరూ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ప్రిపేర్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను మరిగించుకుంటున్నాను. అలోవెరా అనేది మన స్కిన్కి చాలా మంచిది. మన స్కిన్ అనేది స్మూత్గా, సాఫ్ట్గా ఉండడానికి అలోవెరా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు మన హెయిర్కి కూడా చాలా మంచిది. రఫ్గా ఉన్న హెయిర్ని స్మూత్గా చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం చాలా రకాల హెయిర్ ప్యాక్స్ కానీ ఫేస్ ప్యాక్స్లో కానీ ఎక్కువగా మనం అలోవెరా జెల్ని యూస్ చేస్తూ ఉంటాం. ఇలా మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుని యూస్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొంతమందికి మార్కెట్లో యూస్ చేసే అలోవెరా జెల్ అనేవి పడవండి. అలాంటి వాళ్ళు న్యాచురల్గా ఉండే ఇలాంటి అలోవెరా జెల్ యూస్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. 2-3 మినిట్స్ అనేది మరిగిన తర్వాత మనకి సైడ్కి గ్రీన్ కలర్లో వచ్చింది కదా, అది మొత్తం కూడా మనం స్పూన్తో తీసేసుకోవాలి. అలా ఉండకూడదు అస్సలకి, అది మొత్తం కూడా తీసేసుకోండి. ఓకే, ఇక్కడ నేను తీస్తున్నాను, నేను మీకు చూపిస్తున్నాను చూడండి దగ్గరగా. 2-3 మినిట్స్ అనేది మరిగిన తర్వాత అది మనకి సపరేట్ అయిపోతుంది. ఓకే, అప్పుడు మనం తీస్తే సరిపోతుంది. ఓకే, ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ జెలటిన్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వెజ్ జెలటిన్ వాడుతున్నానండి. జెలటిన్ పౌడర్ అనమాట. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, జెలటిన్ పౌడర్ అనేది యూస్ చేశాను. జెలటిన్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను.
ఓకే, మనకి జెలటిన్లో కూడా 2 రకాలైతే ఉంటుందండి. ఇక్కడ నేను వెజ్ జెలటిన్ పౌడర్ని అయితే యూస్ చేశాను. ఓకే, నేను చూపిస్తాను కూడా తర్వాత నేను ఏం యూస్ చేశాను అనేది కూడా. లమ్స్ లేకుండా మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ అనేది మనం ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి దీన్ని తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను బౌల్లోకి తీసుకున్నానండి. వేడివేడిగా ఉన్నప్పుడు కాదు, కొంచెం చల్లగా ఉన్న తర్వాత ప్రాసెస్ అనేది మొదలు పెట్టండి. ఓకే, నేను చూపించేది సాఫ్రాన్ అండి. 6 to 7 సాఫ్రాన్ అనేది 1 టేబుల్ స్పూన్ వాటర్లో నానబెట్టాను ఒక 10 మినిట్స్ అనేది. 10 మినిట్స్ తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు అలోవెరా జెల్లో ఇవి యాడ్ చేసుకోవాలి. సాఫ్రాన్ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, కలర్ అనేది మనకి చేంజ్ అయిపోయింది అనమాట. మనం ప్రిపేర్ చేసేది కేసర్ చందన్ అలోవెరా జెల్ అనమాట. ఓకే, తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనేది అందరి దగ్గర ఉండదు కాబట్టి నేను ఈ ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాను. నో ప్రాబ్లం అండి, ఈ ఆయిల్ కూడా బాగానే ఉంటుంది. కొన్నాటికి కొన్ని ఆయిల్స్ బాగానే ఉంటాయండి. ఓకే, తర్వాత కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మండ్ ఆయిల్ అలాగే కోకోనట్ ఆయిల్ అనేది బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి 2 యాడ్ చేసుకోవాలి. ఓకే, విటమిన్ ఈ అనేది దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి. ఓకే, లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. విటమిన్ ఈ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో 2-3 అవర్స్ అనేది దీన్ని పెట్టాలి. 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ చూసేయండి. 2-3 అవర్స్ తర్వాత ఇలా ఉంది. బౌల్ అయితే చాలా కూల్గా ఉందండి. ఐస్ అనేది టచ్ చేసినట్టుందనమాట. ఓకే, ఇక్కడ కొంచెం టైం అయితే పడుతుంది. చాలా కూల్గా ఉంది. ఓకే, ఒక 10 మినిట్స్ అనేది నేను ఇలా పట్టుకొని చూస్తున్నాను అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది. చాలా సూపర్గా ఉందన్నమాట. మార్కెట్లో మనం కొనే అలోవెరా జెల్ కంటే 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్గా మనకైతే జెల్ ప్రిపేర్ అయింది. మీరు చూడొచ్చు, సాఫ్రాన్ అనేది చాలా బాగా కనపడుతుంది అనమాట. సూపర్గా ఉందండి. ఇది వచ్చి కేసర్ చందన్ అలోవెరా జెల్ అండి. మార్కెట్లో మనకి చాలా ఎక్కువ రేట్ ఉంటుంది, అందుకే నేను ఇది ప్రిపేర్ చేసి చూపించాను. మీరు నార్మల్గా అలోవెరా జెల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలంటే జెలటిన్ పౌడర్ ఒక్కటి యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. 100% ప్యూర్ అలోవెరా జెల్ అనేది మీకు రెడీ అవుతుంది. ఓకే, కేసర్ చందన్ అలోవెరా జెల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చేసి నేను చూపించాను. ఓకే, మీరు నార్మల్ అలోవెరా జెల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనాలంటే ఇది చాలా ఎక్కువ రేట్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నా స్కిన్ మీద నేను అప్లై చేసుకున్నాను. నార్మల్ అలోవెరా జెల్ అనే అనిపిస్తుంది. చాలా ప్యూర్ అనమాట. ఎటువంటి కెమికల్స్ లేకుండా 100% న్యాచురల్గా అలోవెరా జెల్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, సూపర్గా ఉందన్నమాట. అలోవెరా జెల్ అనేది స్కిన్ స్మూత్గా ఉండడానికి, బ్రైట్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ అయితే అవసరం లేదు. నేను అన్నీ క్లియర్గా చెప్పాను కాబట్టి కరెక్ట్ కొలతలతో మీరు ప్రిపేర్ చేస్తే మీకు సూపర్గా అలోవెరా జెల్ అనేది రెడీ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.